ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు మరియు అనుబంధ విభాగాలకు ఇన్ఛార్జ్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తదితర పెద్దలందరి యొక్క సమక్షంలో మా అందరికీ దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మా పార్టీ స్థాపించబడి ఈ రోజున ఇంత బలమైన శక్తిగా ఎదగటంలో ప్రాథమిక దశలో ఉన్న కార్యకర్తలను ఈ రోజున కార్యోన్ముఖులుగా మార్చి వాళ్ళందరినీ పార్టీ యొక్క వివిధ విభాగాలలో వివిధ పదవులలో బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరి యొక్క సేవలను వినియోగించమని రాష్ట్ర అధ్యక్షులు ఆదేశం ఇచ్చారు. అలాగనే మాకు కార్యాచరణ ఇచ్చారు. ఓ బలమైన రాజకీయ శక్తిగా భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా, మధ్యతరగతుల పార్టీగా, అగ్రవర్ణాల్లోని పేదల యొక్క పార్టీగా అన్ని సామాజిక వర్గాలకు సముచితమైన న్యాయం చేసే సామాజిక కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగిన విధానం వారు ఒకసారి గుర్తు చేస్తూ, ఇప్పటికే బలంగా ఉన్న పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం అనుబంధ విభాగాలు చాలా కీలకంగా పనిచేయమని వారు పిలిపించారు. అనుబంధ విభాగాలు ఈ పార్టీకి కళ్ళు, చెవులు, ముక్కులు, అలాగనే కాళ్ళు, చేతులుగా పనిచేయాలని పిలిపించారు. మీరందరూ కూడా ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకోమని పిలిపించారు. ఇప్పటికే ఈ పార్టీ సతికిలబడింది. ఈ 4 నెలల కాలంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ వారి అనుబంధంగా ఉన్న జనసేన, బీజేపీలు ప్రజలకు ద్రోహం చేశారు. ఇచ్చిన హామీల్ని పూర్తిగా తుంగలో దొక్కేశారు. మన హయాంలో నెరవేర్చిన అనేకమైన పథకాలను గాలికి వదిలేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతున్న ఈ సందర్భంలో అనేకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క పోకడలను పూర్తిగా ఎండగట్టమని పిలిపించారు. బాధ్యత కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులు చేయడంతో పాటు వారి వారి సామర్థ్యాన్ని బట్టి అవకాశాలు ఇవ్వడంతో పాటు అనేక మందికి అవకాశాలు ఇవ్వడానికి ఈ రోజున 13,000 గ్రామ పంచాయతీలలో మనం ఈ రోజున గ్రామ స్థాయిలో 25 విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు నియమించుకోమని వారు అవకాశం ఇవ్వటం, ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వీటన్నిటినీ కూడా ఓ శక్తిగా మార్చి, ఓ బలమైన శక్తిగా, రాజకీయ శక్తిగా మార్చి ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత బలమైన రాజకీయ శక్తిని ఈ రోజున మనం కూడగట్టుకుందాం, ప్రజల పక్షాన పోరాడదాం, ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకుందాం, ప్రజల వాయిస్గా మనందరం నిలబడదాం, ప్రజలకు అండగా నిలబడదాం. తెలుగుదేశం పార్టీ పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ రోజున కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, దుర్మార్గాలు చేయటం, దోపిడీలు చేయటం, అలాగే అక్రమంగా పోలీసు కేసులు బనాయించడం అనే అంశాన్ని చాలా సీరియస్గా మన పార్టీ శ్రేణులు తీసుకోమని రాష్ట్ర అధ్యక్షులు పిలిపించారు. అలాగనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలను మరింత కాన్సన్ట్రేటెడ్గా మరింత బలోపేతం చేయడం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా ముందుగా రాష్ట్ర స్థాయి అధ్యక్షుల కింద ఉండే రాష్ట్ర కార్యవర్గ నిర్మాణం 50తోనూ, అలాగనే ఆ అధ్యక్షుల కమిటీ కింద 26 జిల్లాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులను నియమించి ఆ పార్టీ అధ్యక్షులతో పాటు సుమారుగా 35 మందిని జిల్లా కార్యవర్గ సభ్యులుగాను, తదుపరి మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత మండలము, టౌను, డివిజన్ స్థాయిలో కూడా పార్టీ అధ్యక్షులు మరియు వారి కార్యవర్గాల 15 నుంచి 18 మందిని నియమించడంతో పాటు ఒక మ్యాసివ్గా అనేక మంది శ్రేణులను ఈ 25 విభాగాలు ఇంటూ 13,000 గ్రామ పంచాయతీలు క్యాలిక్యులేట్ చేస్తే వేల కొద్ది కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలను ఈ రోజున మనం కార్యరంగంలోకి తీసుకురావడం ఒక భాగమైతే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డు ఇవ్వటంతో పాటు పెర్ఫార్మెన్స్ మెజర్ చేయటం అనే ఒక భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకురాని ఒక వినూత్నమైన ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే తను కష్టపడి పనిచేస్తున్న విధానాన్ని మాకు అందరికీ వ్యక్తపరుస్తూ, తను ఎలాగైతే బౌన్స్ బ్యాక్ అయ్యారో, ప్రజల పక్షాన ఎలాగైతే నిలబడ్డారో, ప్రజల కోసం ఏ విధంగా నిలబడాలో మా అందరికీ గుర్తు చేస్తూ, అలాగే నిలబడుతున్న సామాన్యమైన కార్యకర్త ఎలా నిలబడ్డాడు, ఎలా పనిచేశాడనే వివరాలన్నింటిని కూడా కేంద్ర కార్యాలయానికి తీసుకురావడం కోసం ఒక టెక్నాలజీని కూడా డెవలప్ చేయమని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఐటీ విభాగానికి ఆదేశాలు ఇవ్వటం. అంటే ఐడెంటిఫికేషన్ కార్డు, పెర్ఫార్మెన్స్ మెజరు మరియు సభ్యత్వ నమోదు, బూత్ లెవెల్లో కమిటీల నిర్మాణము, అలాగే చెదిరిపోయిన వాలంటరీ వ్యవస్థ మొత్తాన్ని సమీకృతం చేసి
వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ బాగోగులు ఎలా ఉన్నాయని వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయమని ఈ రోజున అధ్యక్షులు వారు పిలిపించారు. మేము చాలా చాలా గర్వపడుతున్నాం. అనేక మంది అనుభవం కలిగిన వాళ్ళు, అనేక మంది సామర్థ్యం కలిగిన వాళ్ళు, అనేక మంది సీనియారిటీ కలిగినటువంటి నాయకులు ఉన్న మన పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు 24 మందికి రాష్ట్ర అధ్యక్ష స్థానాలు ఇచ్చి ఈ సముచితమైన స్థానం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ద్వారా సదా మేము రుణపడి ఉంటాం. మీరు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి ప్రజల యొక్క గొంతుకుగా, అలాగే ఇటు పార్టీ యొక్క శ్రేణులకు మంచి దిశానిర్దేశం చేసుకుంటూ అందరినీ కలుపుకొని అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర కార్యవర్గంలోనూ మరియు అన్ని స్థానాల్లోనూ వారు అవకాశాలు ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరిగా వాటన్నిటినీ కూడా చేసి వారిని మళ్ళీ తిరిగి 2029లో ముఖ్యమంత్రిని చేయటం అనే ఏకైక లక్ష్యంతో అన్ని విభాగాలు కూడా పనిచేయడానికి ఈ రోజున కార్యోన్ముఖులు అయ్యారని చెప్పడానికి ఆనందపడుతూ సెలవు తీసుకుంటున్నాను. 3 నెలల పాటు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, అనగా ఫిబ్రవరి మధ్యంతరం 15 ఫిబ్రవరి చివరాఖరు వరకు ఈ కమిటీల నిర్మాణం అన్ని స్థాయిలలో నిర్మాణాలు జరుగుతాయి. కమిటీ నిర్మాణాలు అయిన తదుపరి వెంటనే మనం సభ్యత్వ నమోదుకు వెళదామని వారు ఆదేశాలు ఇచ్చారు. ముందు మా ఫోకస్ అంతా కూడా కమిటీ నిర్మాణాల మీద పెడతాం. 3 నెలల్లో పూర్తిగా రాష్ట్ర స్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు అన్ని స్థాయిలలో ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ప్రధాన భాగం కానివ్వండి, అన్నిటినీ సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ నిర్మాణం కూడా జరుగుతుంది. రేపు 16, 17 తారీఖులలో 2 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులుగా నియమితులైన వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు మరియు ఈ మధ్యనే వారి ద్వారా అపాయింట్ అయిన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నియమితులైన జిల్లా మరియు నగర అధ్యక్షులు మరియు ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ రాష్ట్ర అధ్యక్షులతో ఒక కంబైన్ వర్క్షాప్, 2 సమన్వయం చేసుకుంటూ ఎలా పనిచేయాలి, ఏ విధంగా కమిటీ నిర్మాణాలు చేయాలి, ఆ అధ్యక్షుల యొక్క సూచనల సలహాలను ఎలా పాటించాలి, రాష్ట్ర అధ్యక్షుల యొక్క సూచనల సలహాలు జిల్లా అధ్యక్షులు ఎలా పాటించాలనే దాని మీద వర్క్షాప్ ఉంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా వర్క్షాప్ 2 రోజులలో ఏదో ఒక పూట వారు హాజరవటానికి పార్టీ యొక్క ఆలోచన చేస్తుంది.